హలో, వెల్కమ్ బ్యాక్ శ్రావణి కిచెన్లో. ఈరోజు చేసే రెసిపీ టమాటా పులుసు పిండితో టమాటాలు ఉడికించాను. ఓన్లీ టమాటాలే ఉడికించాను. పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, కరివేపాకు, బియ్యం పిండి, ఓన్లీ బియ్యం పిండితోనే చేస్తున్నాను. దానికి పోపు, ఆవాలు, జీలకర్ర, పసుపు, కొంచెం ఎల్లిపాయలు దంచేసుకుని టేస్ట్ వస్తుంది. కొంచెం ఎల్లిపాయ గడ్డ వండి పెట్టేస్తున్నాను. టమాటా పులుసు బియ్యం పిండితో. అప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు, తాత వాళ్ళు అదే చేసేవాళ్ళు కదా, హెల్దీ ఫుడ్. టమాటా రసం చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఆయిల్ పోసాను. ఇటుకే ఆయిల్ పోసాక ఆవాలు, జీలకర్ర పోపు వేసాను. పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, కరివేపాకు, చపచగా అంతా వస్తుంది. మగ్గాక పసుపు వేసి టమాటా రసం యాలకులు, లవంగాలు దంచేసి మసాలా టేస్ట్ బాగుంటుంది. యాలకులు, లవంగాలు దంచేసుకోవాలి. మగ్గుతుంది. పసుపు అడుగు పడుతుంది. యాలకులు, లవంగాలు మసాలా పెట్టాను కదా, యాలకులు, లవంగాలు వేసి టేస్ట్ వస్తుంది మసాలా. పొగుతితో నేను మగ్గుతుంది కాబట్టి మనం చిక్క చిక్క వేసుకోవచ్చు. చిక్కగా అనిపిస్తే తక్కువ వాటర్ వేసుకోండి. లేదు కొంచెం జోరుగా కావాలంటే వాటర్ ఎక్కువ వేసుకోవచ్చు. అది మీ ఆప్షన్, జోరుగా చిక్కగా. ఉప్పు సరిపడని, సాల్ట్ వేయలేదప్పుడు సాల్ట్ సరిపడనంత వేసుకోండి, రుచికి సరిపడనంత. మళ్ళీ ఎక్కువైతే తినండి. ఇప్పుడు ఇది బియ్యం పిండితో, ఓన్లీ అచ్చం బియ్యం పిండి పొడి, వరిపిండి. దీన్ని జోరుగా కడుక్కున్నాం. బియ్యం పిండితో అయినా వేసుకోవచ్చు. కొందరు శనగపిండితో వేస్తారు, కానీ శనగపిండి అంత టేస్ట్ అనిపించదు. ఓన్లీ బియ్యం పిండితో చాలా టేస్ట్ ఉంటుంది. టేస్ట్ మరి గట్టిగా ఉంటే చికెన్ గట్టిగా అయిపోతుంది రసము. కొంచెం మసలాక ఇంకా పిండి పోసి ఉప్పు వేసాను. మసాలా వేసుకున్నాను, టేస్ట్ ఉంటుంది. మసాలా దాంట్లో ధనియా పొడి కూడా వేసుకోవచ్చు. ఇది మసలాక బియ్యం పిండి పోసి కొంచెం కొద్ది కారం, పచ్చిమిర్చి సరిపోకుండా కారం కూడా వేసుకోవాలి. ఇది మగ్గాక బాగా మసలాక ఈ పిండి పోయడమే. ఇంకా అంతే, ఈజీగా ప్రాసెస్ చేసుకోండి టమాటా రసం.